500 గ్యాస్ కావాలి. అయ్యో మళ్ళా పోతే 2500 ఇస్తామని అన్నారు. అది ఒకటి కావాలి. రైతు బంధు కావాలి. ఎవరి పేరు మీద ఉన్నదో భూమి మా భూమి అది మాకు తీసియాలి. మా కొడుకులకు జాబ్ ఒకటి తీయాలి. కంపల్సరీ జాబ్ తీస్తేనే మాకు ఇల్వ, లేకుంటే ఇల్వ లేదు మాకు. డబుల్ బెడ్రూమ్ మా తండ్రులు ఇయ్యరు. వారు ఇద్దరు అవతల నుంచి వస్తుంది కానీ మా తండ్రులు ఇయ్యరు. సర్పంచ్ నాయకులు మాకు ఇయ్యరు. ఏ హామీ ఇచ్చినా అక్కడి నుంచి వస్తేనే మాకు ఇస్తారు వాళ్ళు. ఇప్పుడు మీ దగ్గర ఏమో పథకాలు ఏవైతే చెప్పిండో రేవంత్ రెడ్డి, ఆ పథకాలు మీ దగ్గర చేరలేదు. ఇప్పుడు అతను ఏమంటుండంటే నేను మొత్తం 6 గ్యారెంటీ ఏవైతే ఇచ్చిందో అవన్నీ ప్రజల్లో వెళ్ళిపోయినాయి, ఒకసారి మీరు సర్వే చేసుకుంటే చేసుకోండి అన్నట్టు. మాకు ఏమి ఇవ్వలే. ఒకసారి ఏమో 3 నెలలు ఆపిన గ్యాస్ 3 నెలలు ఆపితే 7 రూపాయలకు వచ్చి లింపించిన 500 బ్యాగులు అవుతామని అన్నారు. అది పడేలే ఇప్పుడు దాకా. 15-20 రోజులు అవుతుంది. ఇప్పుడు నెల అవుతుంది గ్యాస్ నింపేదానికి. అది పడేలే మాకు. అది ఒకటి మళ్ళా 2500 ఒకటి మళ్ళా పోతే మాకు రైతు బంధులు పడేలే. మా రైతు బంధు పాడు భూమి మాకు ఇది లేదు, పొలం లేదు, నీళ్ళు లేదు మాకు. పాడు భూమికే రైతు బంధు మీద మేము అప్పు తెరుకొని ఈ కూలి నాలు చేసుకొని. అమ్మ ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు నీళ్లు ఎట్లా వచ్చినాయి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీళ్లు ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు ఏం ఎత్తలేదు మాకు నీళ్లు. మాకు ఏమి ఇచ్చినా మాకు నీళ్లు వస్తలేదు. మాకు గడ్డ మీద ఉన్నది పిడకల దగ్గరనే గానీ నీళ్ళు మాకు రావట్లేదు. నీళ్ళు వదలలే అట్లే. ఇది మాకు ప్రాబ్లం. ఇది 4-3 అది ఒక్క హామీ ఇచ్చినా మాకు ఒక్క హామీ అందలే. మాకు హామీలు అంది అని చెప్తున్నా మరి రేవంత్ రెడ్డి. ఒక్క హామీ అందలే మాకు. గ్యాస్ అట్నే ఉన్నాయి, 2500 అట్నే ఉన్నాయి, పింఛన్ అట్నే ఉన్నాయి, మళ్ళా పోతే రైతు బంధు అట్నే ఉన్నాయి, మళ్ళా పోతే ఒకరి పేరు మీద ఒకరి భూమి ఉన్నది అట్నే ఉన్నాయి. ఏమి ఎక్కడ ఉంది? ఇక సరుకు బాగా పెంచుతా అని అన్నారు, అది అట్నే ఉన్నాయి. పిల్లల కోసం జాబ్ అని అన్నారు. ఎన్నెలైంది ఇప్పుడు? ఎన్నెలైంది గెలిచింది? ఎన్నెలైంది? అది మేము అప్పుడు మంది తోటి బాగా తిట్లబడినాం మేము. అది మాకు అసలే అందలే. ఇక లాస్ట్ కూలి చేసి బతుకుతున్నాం. ఓట్లు వేసినప్పుడు రేవంత్ రెడ్డి వస్తే చేస్తాడు అనుకున్నారా? చేస్తాడు అనుకున్నాం మేము. అనుకున్నాం. ఇప్పుడు చేస్తాడా మరి? చేస్తలేడు. ఇప్పుడు చేస్తలేడు. నిజమే. ఎవరు పెద్ద దయాకర్ సార్ వచ్చినా కూడా చెప్తాం అట్లే. రేవంత్ రెడ్డి వచ్చినా కూడా చెప్తాం మేము. మళ్ళీ ఇది అసెంబ్లీ రెడ్డి వచ్చినా కూడా చెప్తాం మేము. అట్లా ఇక మాకు రైతు బంధు రావాలి. అయితే మాకు పెట్టుబడి వెళ్తుంది. మేము తింటాం, బియ్యం కొని తింటాం. మేము మాకు పిల్లలకు బతికిస్తాం. పిల్లలకు అది హాస్టల్ ఫీజు కడతాం. మేము మాకు కొడుకులు చదువుతున్నారు కదా, వాళ్ళకు హాస్టల్ ఫీజు కడతాం. రాగానే 2 లక్షలు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. చేసిండా మరి రేవంత్ రెడ్డి? అప్పుడే చేసిండు. వచ్చినప్పుడే రాకముందునే చేసిండు. 2 లక్షలు ఉన్నది అక్కడ కోసుకున్నారు. మేము తిన్నది అక్కడ కోసుకున్నది ఎక్కడ ఇచ్చారు వాళ్ళు? ఇయ్యలే, అసలే ఇయ్యలే. ఇప్పుడు అందరు పెళ్లిళ్ళు వేసుకోరు, నేను తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. ఇచ్చిండమ్మా? ఇయ్యలే. తులం బంగారం ఇయ్యలే. 5 లక్షల రూపాయలు ఇయ్యలే. ఎట్లా అనిపిస్తుందమ్మా నీకు? కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా అనిపిస్తుందా, లేదంటే కేసీఆర్ ప్రభుత్వం మంచిగా అనిపించిందా? కేసీఆర్ మంచిగా అనిపించింది కానీ ఇప్పుడు 5 నెలల నుంచి ఏం వ్యవస్థ లేదు. ఏం వస్తుంది? 5 నుంచి ఏం వస్తుందా? భూమి దేని దాని పేరు పడద్దు కదా భూమి. అది భూమి కూడా మంచిగా చేయాలి, తీసేయాలి, భూమి తీసేయాలి. రైతు బంధువులు వాళ్ళు తింటుండ్రు. వాళ్ళే మా భూమి అని పట్ట చేపించుకున్నారో ఏమో మరి తెలియదు. భూమి తీస్తలేరు. ఎంత పైసలు ఇచ్చినా ఏం చేసినా పైసలు ఇస్తలేరు. ఇప్పుడు 10 సంవత్సరాల మీరు చేస్తున్నా కూడా రైతు బంధు వచ్చిన వాళ్ళు మొత్తం వాళ్ళే తింటుండ్రు. పేరు పడదు కదా దాని మీద. అదే తింటా వాళ్ళే ఇస్తాం, మాకు ఇస్తలేరు. వాళ్ళు తింటుండ్రు, పైసలు ఇస్తలేరు. ఇప్పుడు ఫ్రీ బస్ ఎక్కినావా మనం? అసలు ఎక్కలే, పోలే. ఫ్రీ బస్ ఎందుకు? ఏమైంది? మా చుట్టూ ఎవరు లేరు. మేము దగ్గరే టెండర్లే. మాకు మా తల్లి గారిలు దగ్గరనే, అందుకనే పోతలేవు. ఎక్కిన వాళ్ళు ఎట్లా అంటున్నారు? మంచిగానే ఉన్నారు కానీ ఒక 50 రూపాయలు పడితే బస్ పోతుంది. దాంతో ఏమవుతుంది? దాంతో ఏమైతుంది? ఒక 100 రూపాయలు పోతే బస్ ఎక్కిపోతాం కానీ దాంతోనే బంగ్లా కడుతుండ్రా? ఒక ఖర్చుతోనే బంగ్లా కడతామా? రైతు మందు రాలే. ఏం రాలే. రైతు మందు రావాలి మరి. ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉందమ్మా నీకు పొలం? ఎన్ని ఎకరాలు ఉంది? పొలమా? నాకు పొలం అసలు లేదు. భూమి ఉంది కానీ పొలం లేదు. భూమి ఉంది, బోర్ లేవు. ఈ పంటది. అమ్మా నమస్తే. నమస్తే. ఏం పేరమ్మా? సుశీల. మాకు ఇప్పుడు పంట కూడా రైతు బంధు రాలేదు. మళ్ళా పంటది ఎకరానికి 15 క్వింటాలు పండుతుంది, 20 క్వింటాలు పండుతుంది. దానికి మనకు లాభం కూడా వస్తలేదు.
నష్టమే అవుతుంది. నష్టమే అవుతుంది. మిర్చి చేసినాం. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది అమ్మా? రేవంత్ రెడ్డి 3 నెలలు వచ్చి అన్ని చేసుకొస్తాను అన్ని చేస్తా అని చెప్పిండు కదా, చెప్పిండు. మరి ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు మీకు ఫ్రీ బస్సు పెట్టిండు, ఫ్రీ బస్సు ఏ విధంగా ఉంది? ఫ్రీ బస్సు మంచిదే ఫ్రీ బస్సు మంచిదే. కానీ కొంచెం ఒక 2 నెలల దాకా కొంచెం రిస్క్ పడ్డారు. ఇప్పుడు కొంచెం నిమ్మలం అయిందిలే, అలవాటు అయిపోయింది. ఇప్పుడు నిమ్మలం అయిపోయింది. ఫ్రీ బస్సు ఓకే. మళ్ళా మనకు గ్యాస్ అన్నారు కదా, గ్యాస్ కూడా ఇంకా చేయలే కదా. ఇంకా 2500 చెప్పారు కదా, అది కూడా ఇంకా చేయలేదు కదా. 4 ఎకరాలకు 5 ఎకరాలు రైతు బంధు ఇస్తాను, అది పడలే కదా ఇంకా. అది కూడా పడలే ఇంకా. ఇప్పుడు 4 ఎకరాలకు 4 ఎకరాలు ఉంది మాకు, 4 ఎకరాలు పడలే కదా. అది చెప్పింది ఏం సక్సెస్ కావట్లే. 2500 ఇస్తున్నారు, ఇవ్వట్లే. 5000 గ్యాస్ అని అన్నారు, రావట్లే. మళ్ళీ రైతు బంధు పెంచుతారన్నారు, అవి కూడా రావట్లే. ఇక ఏమి రావట్లే. ఒక్కటైతే బస్ అయితే ఫ్రీ వచ్చింది, చెప్పింది మాట. అక్క ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది అక్క? ఇప్పుడు బస్సు ఫ్రీ పెట్టిల్లు కదా, ఏమైనా ఇబ్బంది అవుతుందా? లేదంటే అవసరం ఉన్నప్పుడు వెళ్తున్నాం గానీ ఇక చెప్పింది ఏం రావట్లే కదా. ఒకటే సక్సెస్ అయింది, ఒక బస్ కు చూసుకొనే వెళ్ళవచ్చా. ఇక ఏం రావట్లే. ఎన్ని 5 చెప్పిండు, ఏం రావట్లే. ఒకటే సక్సెస్ అయింది బస్సు ఒకటే కనిపిస్తుంది. ఇక ఎదురు చూస్తున్నాం, 2500 ఎదురు చూస్తున్నాం, గ్యాస్ ఎదురు చూస్తున్నాం, రైతు బంధు ఎదురు చూస్తున్నాం. అని ఎప్పుడు చేస్తాడో రేవంత్ అన్న, ఎప్పుడు చేస్తాడో అని ఒకటే ఇక అటే చూస్తున్నాం కానీ ఇక రావట్లే. ఈ నెల వస్తుందా, ఆ నెల వస్తుందా అని అనుకుంటా మాట్లాడుకుంటా అట్లనే ఉన్నాం మేము. ఇప్పుడు అతని పాలన చూస్తే చేసేటట్టు కనిపిస్తుంది అక్క. ఇక ఏమో వస్తేనే ఇక చేసేటట్టు మనకు ఆబడుతుంది కానీ ఇక ఏం రావట్లే కదా. ఒకటే బస్ అన్నది, ఇక బస్ కి వెళ్తున్నాం వస్తున్నాం అంతే. ఇక ఏం సహకారం చేసిండు, ఏం రావట్లే. ఒకటే బస్సు అవసరం ఉన్నప్పుడు సంవత్సరం 6 నెలలకు 3 నెలలకు ఒకేసారి వెళ్తున్నాం వస్తున్నాం అదే. ఇక మిగతాది ఏం రావట్లే. ఇంకనాల వాళ్ళకు పింఛన్ పెంచుతారన్నారు, ముసలి వాళ్ళకు పింఛన్ పెంచుతానన్నారు, ఇక ఏం రావట్లే. ఇక దాదాపుగా 4-5 నెలలు అవుతుంది. ఇప్పుడు దాకా ఏం రావట్లే. ఎదురు చూస్తున్నాం, రేవంత్ అన్న ఎదురు చూస్తున్నాం. ఇది అట్లనే ఉన్నాం. ఇప్పుడు ఈ నెల పెంచుతాడా, ఆ నెల పెంచుతాడా, ఈ నెల ఇస్తాడా, ఆ నెల ఇస్తాడని ఎదురు చూస్తున్నారు కానీ ఇంకా ఎలాంటి స్పందన లేదు. అంతే ఇక అట్లున్నాం మా పరిస్థితి. ఇక చూద్దాం, ఇక ఎన్ని రోజులు ఆపుతాడో రేవంత్ అన్న, చూద్దాం. ఇక ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలన చేసింది కదమ్మా, ఎట్లా అనిపిస్తుంది? గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు ఆయన చెప్పింది మాట మొత్తం సక్సెస్ అయింది కానీ ఇక రేవంత్ అన్న చెప్పిండు కానీ ఎదురు చూస్తున్నాం. ఇక పట్ట వాళ్ళు చేయించుకున్నారు. అయితే ఆ భూమి ఎవరి దగ్గర ఉందో ఏది ఉందో అది సరి చేయాలి రేవంత్ రెడ్డి. ఇది ఒక శ్యామ్ చేయాలి, ఒకటేమో రుణాలు మాఫీ చేయాలి, ఒకటేమో మాకు నెలకు 2500 ఇస్తాడు కదా, ఆ 2500 మాకు ఇవ్వాలి కాదమ్మా. ఇప్పుడు మీరేమో చేయాలి అంటున్నారు కానీ అతను ఏమంటున్నా ఇప్పుడు 6 హామీలు, అన్ని హామీలు పోయినాయి, నెరవేర్చినాయి, నేను నెరవేర్చిన జనాలు ఒకసారి మీరు కూడా సర్వే చేసి అడగండి అంటుండు. రాలే కదా, రాలే అని చెప్తున్నారు. రాలే ఏమో మరి. అప్పు ఉన్నాడు మరి అప్పు తీరినప్పుడు ఇస్తాడేమో అనుకుంటున్నాం మేము. అదే అంటున్నా. నమ్మకం అయితే ఉన్నది, నమ్మకం ఉంది. తర్వాత మన అప్పుడు ప్రభుత్వం ఈ కాంగ్రెస్ చేసింది కదా, అప్పుడు రుణాలు మాఫీ చేసింది, ఈ మళ్ళకు ఈ ఉత్పత్తి ఏమైంది కరువు పని అయితే చేసిండు, అట్లనే చేస్తాడేమో అనుకుంటున్నాం మేము. గతంలో కేసీఆర్ ప్రభుత్వం చూసినాము మనం. తర్వాత కేసీఆర్ ప్రభుత్వమా ఇక ఒకటి ఏం నీళ్ళు వచ్చింది మనకు, నీళ్ళు వచ్చిందా. మళ్ళీ ఏం చేసిండు అంటే రైతులకు మాత్రం న్యాయం చేసిండు, కొద్ది న్యాయం చేసిండు రైతులకు. నీళ్లు, ఈ మహిళా సంఘాల ఒడ్లు కోసుడు, ఇవి ఒకటి చేసిండు శ్యామ్. మళ్ళా ఏంటంటే రైతు బీమా కూడా మంచిగా చేసిండు ఆయన, అందరికి ఇచ్చుడు. మనకు ఒక 5 ఎకరాలు ఉన్నప్పుడు 5 ఎకరాలు కూడా ఇచ్చుడు. ఒక్కొక్కరు 10 ఎకరాలు ఉన్నది కదా భూమి, వాళ్ళు కూడా గంత ఇచ్చిండు, మనకు కూడా గంత ఇచ్చిండు. ఇప్పుడు రేవంత్ అన్న ఏం చేస్తాడంటే ఇప్పుడు కొద్దిగా 5 ఎకరాల తర్వాత కిందనే ఇస్తా అంటాడు, ఒక 20-30 ఎకరాల భూమికి ఇయ్యను అంటాడు. అది ఒక మాట ఉంది. మరి వాళ్ళు ఏం చేస్తారు కానీ ఇక ఉన్నోళ్ళు వాళ్ళు 20-30 ఎకరాల భూమి ఉన్నోళ్ళు కదా, ఉన్నోలే మరి. అది ఈ పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడేమో ఇక రేవంత్ అన్న ఏం చేస్తాడు, ఇంకా మా పిల్లలు చదువుకున్నారు, వాళ్ళకు జాబ్ ఇస్తే చాలు, అన్ని ఇవ్వకుండా వాళ్ళకు జాబ్ ఇస్తే చాలు. అది ఒక ముచ్చట. బస్సు ఫ్రీ పథకం పెట్టిండు కదా, ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉంది. బస్సు ఒకటి శ్యామ్ చేసిండు, మంచిదే, ఒకటి మంచిగా చేసిండు. కానీ ఇప్పుడు ఒక ఏమో మరి తర్వాత అంత చేస్తాడు ఏమో మరి, ఇక చెప్పలేము కదా. ఇక అంత అప్పున ఇప్పుడే ఎక్కిండు కదా రేవంత్ రెడ్డి, ఇంతలో ఏం చేస్తాడు, అది ఒకటి ఉంది. కానీ
భూమి మాత్రం వాళ్ళు ఒక్కల పట్ట మీద ఒక్కలు చేయించుకొని వాళ్ళు తింటారు. ఈ భూమి మాత్రం సరి చేయాలి. ఇక అది ఒకటి. తండలా సారా పెడితే వైన్ షాప్ పెడితే తండలా వచ్చి పడతారు, కానీ అక్కడ పల్లకొడిచి కూడా బంద్ చేస్తే తండల్లో బంద్ అవుతుంది. అది మా ఇబ్బంది. మా మొగలు తాగుతున్నారు, మేము కూలి చేసి ఇస్తే వాళ్ళు తాగుతున్నారు ఇంటికాడ. మళ్ళా పోతే సాయంత్రం కొడతారు, మాకు తిడితే కొడతారు. ఎట్లా మా పరిస్థితి ఎట్లా? ఇక మరి ఎవరు పెడతారు ఇక?